హలో డెవలపర్స్, వెల్కమ్ టు సాయిపవన్ టెక్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో వచ్చేసి మీకు కంప్లీట్గా ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ అనేది ఎలా డెవలప్ చేయాలనేసి మీకు చెప్తాను. ఇది ఒక సిరీస్ లెక్క నేను బిల్డ్ చేస్తున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో. ఇందులో వచ్చేసి మనకి మెయిన్ యూస్ చేసే టెక్నాలజీస్ వచ్చేసి ఫ్రంట్ అండ్ HTML, CSS, JavaScript, jQuery, Bootstrap. అలానే బ్యాక్ ఎండ్ వచ్చేసి PHP అండ్ MySQL యూస్ చేస్తాము. అజాక్స్ అనేది వితౌట్ పేజ్ రీలోడింగ్ ఫామ్ని ఎలా సబ్మిట్ చేయాలనేసి ఇందులో ఉంటుంది. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ మనము మీకు డెవలప్ చేసే థీమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ ఒక వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఈ లింక్ కూడా మీకు యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ఇంకొకటి వచ్చేసి అడ్మిన్ ప్యానల్ ఉంటుంది. బ్యాక్ ఎండ్ admin.io అనేసి గూగుల్లో సెర్చ్ చేయండి. ఇంకొక ఫస్ట్ లింక్ వస్తుంది. ఇక్కడ నుంచే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇది కంప్లీట్గా HTMLలోనే ఉంటుంది. ఈ HTMLలో ఉన్న ఈ థీమ్ని అట్లానే ఈ admin.ioలో వచ్చిన ఈ థీమ్ని కూడా మనం ఫస్ట్ PHPలోకి కన్వర్ట్ చేసుకోవాలి. PHPలో కన్వర్ట్ చేసుకోవడం అనేది ప్రజెంట్ వచ్చేసి ఈరోజు ఈ అడ్మిన్ ప్యానల్ని PHPలోకి ఎలా కన్వర్ట్ చేయాలనేసి చెప్తాను. అలానే రేపు మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో వచ్చేసి మీకు ఇందులో యూజర్ లాగిన్, యూజర్ సైన్ అప్, అట్లానే ఇప్పుడు ఇందులో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని కేటగిరీస్ అనుకుంటాం. ఇక్కడ వీటిని కేటగిరీస్ అంటాం. ఈ కేటగిరీస్ ఎలా క్రియేట్ చేయాలి, ఈ కేటగిరీస్కి ఈ ప్రొడక్ట్స్ ఎలా లింక్ చేసుకోవాలి, ఈ పర్టికులర్గా ఈ కేటగిరీస్ నొక్కితే ఈ కేటగిరీకి సంబంధించిన ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి, అట్లానే యాడ్ టు కార్ట్ ఫంక్షనాలిటీ, యూజర్ లాగిన్ అండ్ యూజర్ సైన్ అప్, అట్లానే ఒక పేమెంట్ గేట్వే ఇంటిగ్రేషను ఇందులో అనేది కంప్లీట్గా ఈ సిరీస్లో ఉంటాయి మీకు. ఫస్ట్ వచ్చేసి మీకేంటంటే మీరు రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతండి. మ్యాక్సిమం డైలీ 1 or 2 వీడియోస్ అనేసి నేను అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే కనుక ఈ థీమ్ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ కూడా చేసుకున్నాను. సో ఈ థీమ్లో వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి పేజెస్లో ఇలా ఫైల్ స్ట్రక్చర్ ఉంటుంది. థీమ్లో మనకి ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే మనం మన ప్రాజెక్ట్లోకి ఇంక్లూడ్ చేసుకుంటాం. ప్రజెంట్ ఇందులో మనకి ఇంపార్టెంట్ వచ్చేసి సపోజ్ చూడండి, ఇందులో ట్యాబ్స్, సెర్చ్, ఇండెక్స్ ఏదైనా ఒకటి క్లిక్ చేద్దాం. క్లిక్ చేయడంతో ఇట్లా పేజెస్లోకి ఇది తీసుకెళ్ళిపోయింది. డాష్ బోర్డు, index.html. మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పేజ్. ఓకే, అలానే ఫస్ట్ ఇందులో మెయిన్ దీని ఒక 3 పార్ట్స్ కింద కన్వర్ట్ చేయొచ్చు. హెడరు, లెఫ్ట్ సైడ్ nav బారు, అట్లానే ఫుటరు, ఈ మధ్యలో ఉండేది అనేది కంటెంట్. ఈ కంటెంట్ అనేది ఇది పైనవి, అట్లానే ఈ సైడ్ ఉన్నది కింద ఫుటర్, ఈ 3 ఫిక్స్డ్ ఉంటాయి. మధ్యలో ఉన్నది కంటెంట్ అనేది మీరు ఏదైతే దేని మీద అయితే క్లిక్ చేస్తారో దాన్ని బట్టి మీకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లానే ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఈ థీమ్ అనేది మన PHPలోకి ఎలా కన్వర్ట్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మీరు వచ్చేసి ఒక ప్రాజెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోండి. నేను PHP ఎగ్జామ్ సర్వర్ యూస్ చేస్తున్నాను. PHP ఎగ్జామ్ సర్వర్ ఎగ్జాంపుల్లో వచ్చేసి మనకి HTDocsలో ఆల్రెడీ నేను ఒకటి ఈ-కామర్స్ ప్రాజెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. ఇందులో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటే అడ్మిన్ అని, ఇందులో మనకు కావాల్సిన కాంపోనెంట్లు ఏవైతే ఉన్నాయో, మనకు కావాల్సిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అన్నిటిని కాపీ పేస్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇది ఎక్స్ట్రాక్ట్ చేసింది. ఇందులో admin.lte అనేది నా థీమ్. ఇది మ్యాక్సిమం మీకు ఫ్రీ ఓపెన్ సోర్స్ ఉంటుంది. ఇది మీకు ఓపెన్ సోర్సే. సో మీరు దీన్ని డైరెక్ట్గా మీరు బయట గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. నేను ప్రజెంట్ ఈ ఇండెక్స్ పేజ్ని కాపీ చేసుకుంటున్నాను. ఇండెక్స్ పేజ్ని కాపీ చేసుకొని ఇప్పుడు నా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో నా ప్రాజెక్ట్లోకి పేస్ట్ చేసుకున్నాను. అంటే అడ్మిన్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసిన అడ్మిన్ అనే ఫోల్డర్లో ఈ ఇండెక్స్ పేజ్ని పేస్ట్ చేశాను. అలానే ఇంకా మనకి ఇందులో ఇంపార్టెంట్ ఫైల్స్ ఏముంటాయి అంటే బిల్డ్ ఒకటి, డిస్ట్ ఒకటి. ఈ 2 ఫైల్స్ని కూడా ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మన ప్రాజెక్ట్ ఫైల్లో పెట్టుకోవాలి. కాపీ పేస్ట్ చేసేసుకున్నాం. జస్ట్ మీరు ఇండెక్స్ ఫైల్ ఇక్కడ నుంచి మీరు ఓపెన్ చేశారంటే కనుక ఇది మీకు ఇంకా కంప్లీట్గా రాలేదు, ఇంకా కొన్ని లింక్స్ మిస్ అయినట్టు ఉన్నాయి. కోడ్లోకి వెళ్తే మన ఇన్స్పెక్ట్లోకి వెళ్తే కనుక 24 ఎర్రర్స్ వచ్చినాయి. వీటిలన్నిటిని మనం సెట్ చేయాలి. ఏం మిస్ అయినాయి, ఆల్ CSS, అట్లానే దీన్ని మేము క్లిక్ చేసామనుకుంటే కనుక ఈ-కామర్స్ ప్రాజెక్ట్లో అడ్మిన్
ప్లగ్ఇన్స్ అనే ఫైల్స్ కూడా ఇంపార్టెంట్. ప్లగ్ఇన్ అనే ఫైల్ ఇందులో ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ఇది మన మెయిన్ ప్రాజెక్ట్లో ప్లగ్ఇన్స్ ఈ ప్లగ్ఇన్స్ అనే ఫైల్ని కూడా తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసుకుంటే అయిపోతుంది. అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నాం. కంప్లీట్గా మీకు ఇది ప్రాజెక్ట్ అయితే కనుక జస్ట్ అడ్మిన్ ప్యానల్ HTMLలో జస్ట్ మన ప్రాజెక్ట్లోకి మూవ్ చేసుకున్నాం అంతే దీన్ని. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఇప్పుడు మనం PHPలోకి కన్వర్ట్ చేసుకోవాలి. మన ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి, VS కోడ్ ఓపెన్ చేసుకోండి. VS కోడ్ లేకపోతే మీకు ఏ కోడ్ ఎడిటర్ అయితే కనుక ఆ కోడ్ ఎడిటర్ మీ కంఫర్టబిలిటీ బట్టి. నేను రెగ్యులర్గా ఎక్కువైతే VS కోడ్ అనేది యూజ్ చేస్తాను. ఇందులో కామర్స్ మై ప్రాజెక్ట్లో అడ్మిన్ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి అడ్మిన్లోకి వెళ్తున్నాం. ఇందులో వచ్చేసి index.html ఉంది కదా, దీన్ని ఎక్స్టెన్షన్ చేంజ్ చేద్దాం. HTML తీసేసి ఇక్కడ మనం PHP అని పెడదాం. PHP అని index.php సో ఫైల్ అనేది PHPలోకి రీనేమ్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత మన మామూలుగా రెగ్యులర్గా ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ చేసుకోవాలంటే ఎలా చేస్తాం, లోకల్ హోస్ట్లోకి వెళ్ళేసి మన ఉన్న ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి. యాక్చువల్లీ నేను సర్వర్ స్టార్ట్ చేయలేదు. సర్వర్ స్టార్ట్ చేసుకోవాలి. సర్వర్ స్టార్ట్ అయితేనే మన PHPకి సంబంధించిన ప్రాజెక్ట్ని మనం ఓపెన్ చేయగలం. లోకల్ హోస్ట్ ఇందులో ఏం లేవు. ఇందులో వచ్చేసి ప్రజెంట్ ఇక్కడ నుంచి హెచ్డి డాక్స్ కామర్స్ ప్రాజెక్ట్ కామ్ అనేది లేదు. యాక్చువల్లీ నా దాంట్లో 2 వెర్షన్స్ రన్ అవుతున్నట్టున్నాయి. సారీ, ఒక్క నిమిషం. కామర్స్ లోకల్ హోస్ట్లో ఏం లేవు. మీద రన్ అవుతుంది. లోకల్ హోస్ట్లో ఏమవుతుంది, ఒక్క నిమిషం సర్వీస్ స్టాప్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి సర్వర్ స్టార్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఎగ్జామ్ కంప్యూటర్ వెళ్ళాలి. లోకల్ హోస్ట్ ఓపెన్ అయింది. ఇందులో మన ప్రాజెక్ట్ క్లిక్ చేసి ఇందులో అడ్మిన్ కాబట్టి అడ్మిన్లోకి వెళ్ళిపోతాం. ఎందుకు డైరెక్ట్ ఈ పేజ్ ఓపెన్ అయిందంటే మనకి ఇండెక్స్ పేజ్ అనేది index.php అనే పేరులో ఇదంతా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇండెక్స్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నుంచి రీలోడ్ చేస్తే మనకి ఇక్కడ ఒక అలర్ట్ వస్తుంది. ఆ అలర్ట్ని తీసేద్దాం ఫస్ట్ మనం. ఎవ్రీ టైం అలర్ట్ ఇక్కడ నుంచి వస్తుంది అలర్ట్ని. సరే, మళ్ళీ ఎప్పుడైనా కనిపించినప్పుడు రిమూవ్ చేస్తాం. దీనికంటే మనం ఫస్ట్ ఇండెక్స్ పేజ్ ఉంది కదా, దీన్ని మనం ఫస్ట్ పార్ట్గా క్రియేట్ చేయాలి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఒక ఫోల్డర్లో config అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకోండి. అలానే ఇంకొక ఫోల్డర్ వచ్చేసి లేఅవుట్స్ని క్రియేట్ చేసుకోండి. ఇంకొకటి వచ్చేసి అదే
కాన్ఫిగ్ అండ్ లేఅవుట్స్లో వచ్చేసి మనం ఇంకా ఫైల్స్ ఒకటి క్రియేట్ చేసుకుందాం. header.php అలానే footer.php అలానే sidebar.php 3 ఫైల్స్ని క్రియేట్ చేసుకున్నాం. ఫస్ట్ వచ్చేసి మనం హెడర్లో వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్లోకి వెళ్ళండి. ఇండెక్స్లో పైన హెడర్ పార్ట్ ఏదైతే ఉంటుందో హెడ్ పార్ట్ కంప్లీట్గా ఇది ఇక్కడ నుంచి రిమూవ్ చేసేసి కట్ చేసుకొని హెడర్లోకి పేస్ట్ చేసేదండి. పేస్ట్ చేసి ఇక్కడికి వచ్చి ఒకసారి రీలోడ్ కొట్టండి. రీలోడ్ కొడితే కనుక ఈ ఫైల్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఈ హెడర్ అనేది మనం ఇక్కడ నుంచి కంప్లీట్గా రిమూవ్ చేసాం. దీనికి సంబంధించిన సపోర్టెడ్ CSS ఫైల్స్ మొత్తం వేరే ఫైల్స్లోకి వెళ్ళిపోయినాయి. సో ఆ ఫైల్స్ మళ్ళీ ఇక్కడికి రావాలంటే కనుక ఒక ఫంక్షన్ యూజ్ చేయాలి. PHP ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇంక్లూడ్స్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇంక్లూడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఇందులో ఉంది మనకి లేఅవుట్స్లో ఉంది header.phpని కాల్ చేసుకున్నాం. header.phpని కాల్ చేయడంతో ఇక్కడికి వచ్చి రీలోడ్ చేస్తే పేజ్ రీలోడ్ అయిపోతుంది. మనకు కావాల్సిన సపోర్టింగ్ ఫైల్స్ అన్నీ ఇందులోకి వచ్చేసాయి. అంటే హెడర్లో ఉన్న పేజెస్ మొత్తం ఇందులోకి ఇంక్లూడ్ చేసుకున్నాం. అట్లానే కింద ఫుటర్లోకి వెళ్ళండి. లాస్ట్కి వచ్చేసండి మనకి ఇందులో ఫుటర్ పార్ట్ ఏముంది, ఇది ఫుటర్ మ్యాక్సిమం సైడ్ నౌ కంట్రోల్. ఈ ఫుటర్ ఇక్కడ వరకు ఓపెన్ చేసింది. ప్రతిదానికి ఇది కామన్గానే ఉంటుంది కాబట్టి ఫుటర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓపెన్ చేసి కట్ చేసుకొని ఇందులో పేస్ట్ చేయండి. సో ఇక్కడికి వచ్చి మళ్ళీ రీలోడ్ కొడితే కనుక దీనికి సంబంధించిన జావాస్క్రిప్ట్ ఫైల్స్ వెళ్ళిపోయినాయి. అవి ఫుటర్లో వేరే ఫైల్లో ఉన్నాయి. సేమ్ మళ్ళీ ఇంక్లూడ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. PHP ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇంక్లూడ్ ఫంక్షన్ యూజ్ చేసి లేఅవుట్స్లో footer.php ఈ footer.phpని కాల్ చేసుకుంటే మళ్ళీ ఫుటర్ డేటా అంతా వచ్చేస్తుంది. మళ్ళీ సైడ్ బార్ ఉంది. సైడ్ బార్ కూడా ప్రతి పేజ్కి కామన్గా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే కామన్గా ఉంటుందో ఆ కామన్గా ఉన్న వాటిని అన్నిటిని కలిపి ఒక ఫైల్లో స్టోర్ చేసుకున్నాం. ఆ ఫైల్స్ని వచ్చేసి మన లేఅవుట్లో ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఆ ఫైల్స్లో ఉన్న దాన్ని మనకు కావాల్సిన పేజ్లో కాల్ చేసుకుంటాను. సేమ్ కోడ్ రిపీట్ అవ్వకుండా ఉండడానికి. ఇక్కడ ఈ సైడ్ నా ఎక్కడ ఓపెన్ అయిందో ఎక్కడ క్లోజ్ అయిందో ఫస్ట్ చూడాలి. ఇక్కడ ఈ పేరుతో ఫైండ్ అవుట్ చేద్దాం. దొరికింది. ఇదేంటి లెఫ్ట్ సైడ్ బార్. సో మనం కార్డు బాడీ ఎక్కడ ఓపెన్ అయింది ఎక్కడ క్లోజ్ అయిందో చెక్ చేసుకుంటాను. ఇక్కడ డైరెక్ట్ చార్ట్ AdminLTE 3 అనేది AdminLTE 3 AdminLTE ఇక్కడ ఉంది. మెయిన్ సైడ్ బార్ ఇక్కడ నుంచి ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి సైడ్ బార్ ఓపెనింగ్ ఎస్ సైడ్ ఉంది కదా, ఎస్ సైడ్ని క్లిక్ చేసి ఒకసారి ఓపెన్ చేసి దీన్ని జస్ట్ ఒకసారి ఇక్కడ నుంచి కట్ చేసి రీలోడ్ చేసినామంటే ఇక్కడ సైడ్ బార్ మొత్తం వెళ్ళిపోయింది. ఈ సైడ్ బార్ని తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ మళ్ళీ సేమ్ ఇంక్లూడ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. PHP ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఇంక్లూడ్ లేఅవుట్స్ sidebar.phpలోకి వెళ్ళి ఇక్కడ నుంచి రీలోడ్ చేస్తే సైడ్ బార్ అనేది వస్తుంది. మనకి ఇందులో వచ్చేసి మ్యాక్సిమం మనకి టాప్ బార్ అయితే అవసరం లేదు ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి. జస్ట్ మనకి అన్నెసెసరీ కాబట్టి ఈ కోడ్ని నేను ఇక్కడ నుంచి రిమూవ్ చేసేస్తున్నా. ఈ nav బార్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ జస్ట్ ఇక్కడ నుంచి కట్ చేశాను. nav బార్ వెళ్ళిపోయింది. మనకి డాష్బోర్డ్లో
డాష్ బోర్డ్ అనేది ఇప్పుడు ఇండెక్స్ పేజ్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఇండెక్స్ పేజ్లోకి వెళ్ళాలి. ఇండెక్స్ పేజ్లోకి వెళ్ళేసి మనకి ఏవైతే అవసరమో అవి మాత్రమే డాష్ బోర్డ్లో పెడతాం. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్, డాష్ బోర్డ్ అంటే ఈ బ్రెడ్ క్రమ్స్ ఇవి ఇక్కడ నుంచి వస్తున్నాయి ఇవి. అట్లానే సెక్షన్ కంటెంట్, ప్రజెంట్ అయితే కార్డులు అయితే యూజ్ చేస్తాం. ఈ కార్డులో ఒకటే ఉంచుతాను, రిమైనింగ్ మొత్తం ఇక్కడ నుంచి నేను రిమూవ్ చేసేస్తున్నాను. మీరు కంప్లీట్గా మనకు అవసరం లేదు, ఇది మొత్తం తీసేస్తే ఓన్లీ కార్డ్స్ మాత్రమే ఉంటాయి. ఈ హెడరు, ఫుటరు, సైడ్ బార్లో కూడా మనకి అనవసరమైన డేటాను మొత్తం ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. మనకి ఏమైతే అవసరమో అవి మాత్రమే ఇక్కడ యాడ్ చేద్దాం. ఇందులో సైడ్ బార్లో వచ్చేసి టేబుల్స్, లేఅవుట్స్, లేబుల్స్ ఇవేం మనకు అవసరం లేదు ఇందులో. లిస్ట్ ఐటమ్స్, మనం ఇక్కడ ఇందులో జస్ట్ లిస్ట్ ఐటమ్ మనకు అనవసరమైన డేటాని ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తున్నాం అంతే. ఓకే, థీమ్ సెట్ అయిపోయింది. అడ్మిన్ డాష్ బోర్డ్లో కూడా మనకి ఇదంతా అవసరం లేదు. ప్రజెంట్ అయితే ఈ విడ్జెట్స్ని అలానే డాష్ బోర్డ్ను కూడా మనం బయటికి తీసుకొచ్చేద్దాం. ఈ విడ్జెట్స్ ఉంది కదా, ఇది మనకి ఇందులో స్పాన్ ట్యాగ్ కూడా తీసేస్తే విడ్జెట్స్ ఇట్లా అయిపోతుంది నార్మల్గా. దీన్ని ఇంకొకటి కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ డాష్ బోర్డ్ అని పెడదాం. డాష్ బోర్డ్ ఐకాన్ ఏముంది, ఎఫ్ఏ సర్కిల్, ఈ ఫౌంటాస్ క్లాసెస్ ఇవి. డాష్ బోర్డ్కి సంబంధించింది డాష్ బోర్డు విడ్జెట్స్. సో ప్రజెంట్ వచ్చేసి దీన్ని కూడా ఇక్కడ నుంచి రిమూవ్ చేసేస్తాం. ఇది మీకు బ్యాక్ ఎండ్ అడ్మిన్ ప్యానల్ సెటప్ ఇంక ఇలానే ఉంటుంది. దీని తర్వాత మీకు లాగిన్ పేజ్, దీని తర్వాత మీకు PHP MySQL యూజ్ చేసి, నెక్స్ట్ వీడియోలో వచ్చేసి PHP MySQL యూజ్ చేసి ప్రజెంట్ ఒక డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, యూజర్ టేబుల్లో ఎలా క్రియేట్ చేయాలి, అట్లానే ఇందులో వచ్చేసి యూజర్ రిజిస్ట్రేషన్ అలానే యూజర్ లాగిన్, ఈ రెండింటిని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట. థ్యాంక్ యూ.